ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అనడం వెనక రేవంత్ రెడ్డి అసలు ప్లాన్ ఇదేనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు ఏమన్నారో మీరే చూడండి. మీకు బాగా గుర్తుండాలి, ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్నే హోంశాఖ పెట్టుకున్నారు, ఆయన్నే విద్యాశాఖ కూడా పెట్టుకున్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు కూడా విద్యాశాఖను నేను కావాలనే నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మీరు కావాలని దీన్ని ఎందుకు పెట్టుకున్నారు. ఒకసారి మీరు ఈ జీవో నెంబర్ 97లో చాలామంది కేవలం జీవో నెంబర్ సబ్జెక్టే చదువుతారు, కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే జీవో నెంబర్ 97 16/6/2026 ఈ డేట్ నాడు రిలీజ్ అయిన జీవోలో 3వ రెఫరెన్స్ మీరు చూడాలి. మొదటి రెఫరెన్స్ ఏమో జీవో నెంబర్ 2 and 3 లేబర్ ఎంప్లాయ్మెంట్, రెండవ రెఫరెన్స్ జీవో నెంబర్ 14 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంటు, మూడవది అతి ముఖ్యమైనది ఏందయ్యా అంటే నోట్ నెంబర్ 58 ఆఫ్ పిఎస్సిఎం అంటే పిఎస్ టు సిఎం 2026 డేటెడ్ 5/6/2026 ఆఫ్ సిఎంఓ. అంటే ముఖ్యమంత్రి ఒక మెమో ఇచ్చి ఎవరికి, ఇగో ఇది ఎవరైతే రిలీజ్ చేసినారో వాళ్ళకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీకి ఒక మెమో ఇచ్చి, ఆనాడు చీఫ్ సెక్రటరీకి మెమో ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అని కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చెయ్యి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 5/6/2026 నాడు ఒక నోట్ పోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి రేవంత్ రెడ్డి గారు? ఇలా ఒక్క దెబ్బకే 128 పాలిటెక్నిక్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలను ఒక్క దెబ్బకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు మీరు ఎందుకు అనుసంధానం చేయాలనుకుంటున్నారు? ఆ గొడుగు కిందకి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? అది మొదటి ప్రశ్న. తెలంగాణ ప్రజలకు తెలవని కొన్ని విషయాలు ఇప్పుడు మేము చెప్తాం, మీరు బాగా ఆలోచించండి. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వెంటనే 4th సిటీ అని ఒక డ్రామా మొదలుపెట్టిండు. అందరూ ఈ మధ్యన తెలంగాణలో 4th సిటీ కాదు, అది 4 బ్రదర్ సిటీ అని అంటున్నారు. ఈ 4th సిటీ ఎక్కడుంది? మాడుగుల మండలానికి దగ్గర, లేకపోతే నాగార్జున సాగర్ హైవే, అదేవిధంగా శ్రీశైలం హైవేకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా ఈ 4th సిటీ అని పెట్టిండ్రు. ఈ 4th సిటీలో ముఖ్యమంత్రి గారు అక్కడ రియల్ ఎస్టేటు బాగా లేపాలి, ఈయనకు అక్కడ 3,000 నుంచి 4,000 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులకు ఆ 4 సిటీలో అక్రమంగా అక్వైర్ చేసిండ్రని, ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారే ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి తన BA కంప్లీట్ చేసిన తర్వాత, BA కంప్లీట్ చేసిండో లేదో మనకు తెలియదు, ఆయనకి ఏం సర్టిఫికేట్ ఉందో, ఎన్ని మార్కులు వచ్చినాయో తెలంగాణ పిల్లలకు తెలియదు. కానీ ఆయన అనుకుందాం ఒక క్షణం BA కంప్లీట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన చేయంగానే అక్కడ మరి 4th సిటీ అని ఒకటి మొదలుపెట్టారు. 4th సిటీ అని మొదలుపెట్టిన తర్వాత దానికి రియల్ ఎస్టేట్లో అయింది, ఒక భూమికి రేటు రావాలంటే ముందు రోడ్డు వేయాలి. 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రోడ్డు వేసినా కూడా రేట్లు పెరుగుతలేవు. అందుకొరకు ఏదైనా ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని చెప్పేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తీసుకుపోయి ఆ 4th సిటీలో పెట్టండు. దేనికోసం? ఆ 3,000 ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టండి. ఇది వాస్తవం. మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి ఇట్లా చెప్తే కాదు కదా, ముందరనే దీనికి ప్లాన్ చేయాలంటే ఒక కుక్కను చంపే ముందు అది పిచ్చిదే అని చెప్పాలి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ విద్య నామకే వాస్తే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి. అంటే ఇది కేవలం టైం వేస్ట్ వ్యవహారము, క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అంటే ఇంకా ఉల్టా చెప్పాలంటే క్రిమినల్ని తయారు చేసే విద్యలో అని చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఒక విద్యాశాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడవచ్చా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం